గత ప్రభుత్వంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముదిరాజులను బీసీ-డి నుంచి ఏలో మార్చుతూ జీవో నెంబర్ 15 తీసుకురావడం జరిగింది. అట్టి జీవో ఇతర కారణాల వల్ల ఆగిపోయినందున మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ముదిరాజులను బీసీ-డి నుంచి ఏలోకి మార్చుతామనే హామీ ఇవ్వడం జరిగింది అభయాస్తంలో భాగంగా. కాబట్టి ఆ యొక్క హామీని నెరవేర్చుతూ మా యొక్క ముదిరాజుల చిరకాల డిమాండ్ను నెరవేర్చి మా యొక్క ముదిరాజులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ముదిరాజులని బీసీ-డి నుంచి ఏలోకి మార్చామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఇది బీసీ-డి నుంచి ఏలోకి మార్చి తొందరలో న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ముదిరాజులకు 1000 కోట్ల బడ్జెట్ పెట్టి కూడా అందరూ ఆదుకోవాలని కోరుతున్నాం. ఈరోజు జరిగిన సమావేశం ముఖ్యంగా 15 జీవో నెంబర్ దాన్ని అమలు చేయడం కోసం ముదిరాజులు మండల్ లెవెల్లో రాష్ట్ర లెవెల్లో తీసుకురావడం జరిగింది. దాన్ని మండల్ లెవెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాన్ని ముందుకు తీసుకెళ్దామని 15 నెంబర్ జీవో ముఖ్యంగా రద్దు చేసి బీసీ-డి నుంచి అమలు చేసి బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చగలరని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది.